నమస్తే, నేను మీ నగేష్. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు తొలి పలుకు అనే ఒక శీర్షిక రాశారు. ఆయన వారం ఈ శీర్షిక రాస్తూ ఉంటారు తాజా రాజకీయ పరిణామాల మీద. అయితే ఈరోజు నేను ఆశాంతం అంటే పై నుంచి కింద దాకా మొత్తం ఆయన రాసిన కొత్త పలుకు ఆర్టికల్ నేను చదివాను. దీంట్లో వేమూరు రాధాకృష్ణ గారు మామూలుగా పత్రిక పాల్చేయమంటే తెలుగుదేశంకి అనుకూలం. సో ఇది వార్తల విషయంలోనో లేదు ఇంకొక రకమైన సంఘటనల నేపథ్య విషయంలోనో ఆ తెలుగుదేశం ఫ్లేవర్ కనపడిస్తే కనిపించింది. కానీ రాధాకృష్ణ గారు సొంతంగా ఆయన పేరుతో రాసిన ఒక ఆర్టికల్లో ఈరోజు నాకు రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని రాధాకృష్ణ కనిపించారు. మామూలుగా జనరల్గా రాధాకృష్ణ గారు కొంచెం అంటే ఒక 90% తెలుగుదేశం వైపు ఉన్నట్లు కనిపించినా కూడా కొత్త పలుకు ఇలాంటి దాంట్లలోన్నా కనీసము పూర్తి అంటే 100% జర్నలిస్టే కనిపిస్తాడని చెప్పేసి అనుకునేవాడిని. ఈరోజు మాత్రం రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం నాయకుడిగా కనిపించారు. ఇంతకీ ఆయన ఏమి రాశారంటే 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపాల్సిందే, లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి రాసుకుంటూ వస్తా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు తెలుగుదేశం నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలంటే వాళ్ళను కోర్టుకు సబ్మిట్ చేసేంత వరకు వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టారు, ఏ రకమైన సెక్షన్లు పెట్టారనేది తెలిసేది కాదు. వాళ్ళు కోర్టుకు పోయాకనే ఈ విషయం తెలిసేది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్న కేసుల విషయానికి వస్తే వాళ్ళ మీద కేసు నమోదైందే ఆలస్యం. వాళ్ళకు ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు ఏ విషయానికి సంబంధించి కేసు పెట్టారు ఇవన్నీ ముందుగానే తెలిసిపోతున్నాయి. వాళ్ళు కోర్టుకు పోయి ఉపశమనం పొందుతున్నారు అరెస్ట్ కాకుండా. సో దీనివల్ల తెలుగుదేశం పార్టీ క్యాడరు నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద అని రాసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలేమో కానీ ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా రాధాకృష్ణ గారు తీవ్ర అసహనంగా ఉన్నట్లు ఆ శీర్షిక చదివితే నాకు అర్థమైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సీఈఓగా పనిచేస్తా అని పార్టీని నెగ్లెక్ట్ చేసి 2004లోను 2009లోను 2019లో కూడా అధికారాన్ని కోల్పోయారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పార్టీని నడిపించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయన్ను చూడ్డానికి కూడా ఎవరు అధికారులు కానీ జనం కానీ వచ్చి పలకరించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 2024లో జగన్మోహన్ రెడ్డి మీద చేసిన తప్పులు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలవడం, ఇవన్నీ కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ అండ లభించడం, వీటితోనే మళ్ళీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తూనే నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కాదు, నాలో 1995 చంద్రబాబు నాయుడిని చూస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఈఓగానే మారిపోయారు. రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాలు కడతామంటున్నారు. ఆ కొత్త విమానాశ్రయాల వల్ల ఎవరికి ఉపయోగం? కార్యకర్తలకు ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఇలాంటివన్నీ కూడా పార్టీని పటిష్టం చేసేందుకు ఏమాత్రం దోహదపడవు. కేవలం అభివృద్ధే కాదు, అభివృద్ధితో పాటు పార్టీని కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలని చెప్పి ఒక పొడుపు పొడిచినట్లు ఆయనకి ఏదో పెద్ద సలహా ఇచ్చినట్లు ఆర్టికల్లో రాశారు. దీంతోపాటు వేమూరు రాధాకృష్ణ గారు నారా లోకేష్ గారి మీద ఎక్కడలేని ప్రేమ ఒలకపోశారు. ఈ మధ్య కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ గారికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సఖ్యత చెడింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అసలు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి పిలిచినా రావడం లేదని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వేమూరు రాధాకృష్ణ గారు రాబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్కు, లోకేష్ గారు ఈ ముగ్గురి ట్రయాంగిల్లోనే జరుగుతాయి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారి వయసు 80 సంవత్సరాలు పైబడుతుంది కాబట్టి ఆయన ఫిజికల్గా స్టిఫ్గా ఉంటారో లేదో తెలీదు. లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బలపడి మళ్ళీ 2029 ఎన్నికలు ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారిని తెర మీదకి తేవాలనే ఒక అర్థం వచ్చేటట్లు ఆయన రాసుకుంటూ వచ్చారు. సో అలాగే లోకేష్కు అవకాశం ఇస్తేనే, ఆయన లీడర్గా ప్రూవ్ అయితేనే పార్టీని లోకేష్ గారు నడిపిస్తారని క్యాడరు జనము నమ్మితేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకు కొన్ని వర్గాలు బలంగా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇక పవన్ కళ్యాణ్కు భారతీయ జనతా పార్టీ అండ ఉంటుంది. ఆయన ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలోనే కేంద్ర మంత్రి అవుతారు. వాళ్ళ సోదరుడు నాగబాబుని ఇక్కడ రాష్ట్ర మంత్రి చేస్తారు. 2029 ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ
అటు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకి తెచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. 2029 వరకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా లేదా అనేది చెప్పే పరిస్థితి లేదు అని చెప్పి చంద్రబాబుకు హింట్ ఇస్తూ వచ్చారు. మొత్తం మీద చూస్తే వేమూరు రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి తర్వాత ప్రజాయాత్రకు రెడీ అవుతున్న సందర్భంలో ఆయన ప్రజల్లోకి పోతే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతను మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మేలుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడు జైలుకు పంపించాలని చెప్పేసి ఒక సూచన చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా చూస్తే నారా లోకేష్ గారితో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెడిన సంబంధాల వల్లే ఈ రకమైన రాతలు రాస్తూ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మధ్య గ్యాప్ తెప్పించే ఒక కుట్ర ఏమన్నా పన్నుతున్నారని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం నాయకులు అనుమానిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక పత్రికాధిపతి తన పత్రికాధిపతి జర్నలిస్ట్ అనే ఒక విషయాన్ని పక్కకు పెట్టి ఒక రాజకీయ నాయకుని మాదిరి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపించాల్సిందే, పంపిస్తేనే తెలుగుదేశం పార్టీ బతుకుతుందని సలహాలు ఇస్తూ బట్టలు ఇప్పదీసినట్లుగా జర్నలిజాన్ని తన రాతలతో రాయడం అనేది తీవ్రమైన దుమారాన్ని రేపుతూ ఉంది.